వెల్కమ్ టు మెగా 9 టీవీ. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో బీద రవిచంద్రతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతుల సంక్షేమం కోసం 2వ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోవూరు నియోజకవర్గం రైతులకు 1100 కోట్లు అన్నదాత సుఖీభవ వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అనే ఈ కార్యక్రమం మనం ఇప్పుడు రెండోసారి చేస్తున్నామని మీకు అందరికీ తెలుసు. రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి 18 నెలలు అయింది. మనం అధికారంలోకి వచ్చినాక సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాలనలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనా వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటున్నారు. నిన్న కాక మొన్న మనకి యువతకి ఎన్నో వేల కోట్ల పెట్టుబడులతో సమ్మిట్ ఇక్కడ వైజాగ్ లో జరగడం జరిగింది. మన యువ నాయకులు లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా 8,000 కోట్లు మనం ఆశిస్తే ఆల్మోస్ట్ 16,000 కోట్లు, 16,000 లక్షల కోట్లు ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఈ ఉద్యోగ అవకాశాలు అందులో 18,000 కోట్లు వరకు వచ్చింది. మళ్ళీ 20 లక్షల కోట్లు ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి మనం అధికారంలోకి రాకముందు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ ఈ సబ్మిట్ వల్ల 16 లక్షలకు ఉద్యోగాలు ఆల్రెడీ వస్తాయి అని చెప్పి మన యువ నాయకులు మొన్న చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మన ప్రతిపక్ష పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారు రైతులను వదిలేశారు, ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయారు, దాని మీద కూడా వీళ్ళని వదిలేశారని మాట్లాడారు. కానీ కాదు, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సమపాలనలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రజలకి ఏదైతే అవసరమో అది తప్పకుండా తీరుస్తారు. ఆ ఘట్టం అయిపోయింది. వెంటనే మన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఈరోజు మనకి పిఎం నరేంద్ర మోడీ గారు ఎలాగైతే యూరియా దగ్గరకు వస్తే నాలుగు స్టార్ట్ చేశాం, యూరియా దగ్గరకు వస్తే ఆల్రెడీ 2 సార్లు మన అధికారులు అందరికీ యూరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక కార్డు ఇచ్చి మనం రైతుకి ఎకరాకి 3 బస్తాల లెక్కన 1 ఎకరా ఉన్న రైతు కూడా అన్యాయం జరగకుండా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో 2 విడతలు ఆల్రెడీ మనం యూరియా ఇవ్వడం జరిగింది. 3వ విడత కూడా రెడీగా పెట్టుకోనున్నాం. అదేవిధంగా గత రబీ సీజన్ లో మీరు చూశారు, 24 గంటల్లో అమ్మాయిలతో సహా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు చేసిన ప్రభుత్వం మన ఏకైక తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డా రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి బఫర్ జోన్ కొంచెం పెట్టుకొని మనకి రైతులకి ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా వాతావరణం సంగతి చెప్పి మన పద్ధతులు చెప్పి మేము అందరికన్నా ముందుగా ధాన్యం పండిస్తాము కాబట్టి కొనుగోలు కేంద్రాలను ముందుగా కొంచెం ఓపెన్ చేయాలని చెప్పి కూడా మినిస్టర్ గారికి మనం తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చర్చించి తప్పకుండా వచ్చేసారి తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. కాబట్టి ఇందాకే కొంతమంది రైతులు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాలు తప్పకుండా టైంలో ఓపెన్ చేస్తామని చెప్తున్నాం. యూరియా కూడా అందరికీ తగు విధంగా వచ్చే